ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీలో మంత్రివర్గ విస్తరణపై చర్చ సాగుతుండగా తామే ఇంకా త్యాగాలు చేయాలా అన్న ఆందోళన ఇప్పటికే టీడీపీలో మొదలైతే జనసేనలోనూ అదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వినికిడి. ఇక్కడ నష్టం టీడీపీ వల్ల జనసేన పార్టీకో లేక జనసేన పార్టీ వల్ల టీడీపీకో కాదు. ఈ రెండు పార్టీలతో ఏపీలో జతకట్టిన బీజేపీతోనే అన్న చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. అవున ఇది వినేందుకు కొంత ఆశ్చర్యం కలిగించినా నిజమేనన్నది ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం టీడీపీ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తుంటే నాగబాబు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించినా అది నేటికీ అమలు కాలేదు. దీని వెనుకనున్న అసలు కారణాలేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అవుతోంది. ఈ సమయంలోనే పాలనా పరంగా కీలక నిర్ణయాలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. 3 పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి పైన కొత్త డైలమా మొదలైంది. నాగబాబుకు మంత్రి పదవికి మెగా బ్రేక్ పడింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయం కీలకంగా మారుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వం పైన కొత్త చర్చ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబుకే మంత్రి పదవి ఇవ్వాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే తర్జన భర్జన సాగుతున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి ఇప్పటికే ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు జనసేన నుంచి మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేదు. ఏడాది పాలన పూర్తవుతున్న వేళ క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూటమి నేతలు బేరీజు వేస్తున్నారు. ఈ సమయంలో జనసేన ఒక సామాజిక వర్గం పార్టీగా ముద్ర పడటం నష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలలో కొత్త చర్చ మొదలైంది. వాస్తవానికి ఈ చర్చ ప్రేరేపితంగా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు మంత్రి వర్గంలో 24 మంది ఉన్నారు. ఇంకా అదనంగా ఒకరికి అవకాశముంది. ఆ ఒక్క పదవి నేరుగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇవ్వవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 2కి మంత్రి పదవి అన్న చర్చ వచ్చినా అది లెక్కలోకి రాదు. సీఎంగా చంద్రబాబు ఉంటే మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రిగా నాగబాబు వచ్చినా ఇది కూడా పెద్దగా విమర్శలోకి రాదు. ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే సామాజిక లెక్కలు తీసి జనసేన నాయకత్వాన్ని నిలదీసే వారు లేరు. సామాజిక లెక్కల ప్రకారం తమకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు నిలదీసే పరిస్థితి కూడా పెద్దగా లేదు. అయినా నాగబాబుకు మంత్రి పదవి ఎందుకు రావడంలేదన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఇక్కడ అసలు లాజిక దాగివుందని టీడీపీ జనసేన వర్గాలు అంతర్గతంగా వాపోతున్నాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణ జరిగితే తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీలోని బీజేపీ పెద్దలు డిమాండ్ పెట్టారట. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఒక బెర్త్ దక్కించుకున్న బీజేపీ మరో పదవి కావాలంటూ ఇటీవల ఇండెంట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్ని విధాలా సహకరిస్తున్న తమకు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ పెద్దల ప్రతిపాదనలను టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో రెండింటిని తీసుకున్న బీజేపీ మళ్లీ మంత్రి పదవిని కోరడం కరెక్టు కాదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సీఎం చంద్రబాబు ఏమంటారోనన్న భయంతో ఈ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. రాష్ట్ర మంత్రివర్గంలో మరో పదవి కావాలంటూ కమలం పార్టీ పెద్దలు ప్రతిపాదించడం టీడీపీ ఆశావహుల్లో గుబులు రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ఎమ్మెల్యే పదవులను త్యాగం చేస్తే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవులతో పాటు రాజ్యసభ స్థానాలను వదులుకోవాల్సి వస్తుండటంపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది. మరోవైపు జనసేన పార్టీలోనూ ఇదే తరహా అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. దీనికి జనసేన నేతల వద్ద కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆ తరువాత రాజ్యసభ సీటు నాగబాబు త్యాగం చేశారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. కానీ అది అమలు కావడం లేదు. రాష్ట్రంలో కూటమి పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎన్నికల ముందు చివరి క్షణంలో కూటమి కట్టిన బీజేపీ 10 సీట్లు దక్కించుకుంది. అప్పటికి ఎమ్మెల్యే సీట్లు ప్రకటించిన టీడీపీ నాయకత్వం బీజేపీ కోసం వెనక్కి తగ్గి 10 సీట్లు కేటాయించింది. ఇందులో 8 సీట్లు గెలిచి ఒక మంత్రి పదవిని తీసుకుంది బీజేపీ. అయితే ఏడాది కిందట తమకు మంత్రి పదవులు కన్నా రాజ్యసభ స్థానాలు ఎక్కువ ఇవ్వాలని కోరిన కమలం పెద్దలు ఇప్పుడు మడతపేచి పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏడాదిలో 2 రాజ్యసభ స్థానాలు తీసుకున్న బీజేపీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో పదవి కేటాయించాలని కోరుతుండటమే చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మరొకరికి మంత్రిగా అవకాశం ఇవ్వొచ్చు. ఈ పదవి ఇప్పటికే జనసేన నేత నాగబాబుకు రిజర్వు చేశారు అని ప్రచారం సాగినా అటు చంద్రబాబు గానీ ఇటు పవన్ కళ్యాణ్ గానీ వీటిని కన్ఫామ్ చేయడం లేదు. అదే సందర్భంలో నాగబాబు చేరిక వరకే కేబినెట్ విస్తరణను పరిమితం చేస్తారని కొద్ది రోజుల వరకు చర్చ జరిగింది. ఈ సమయంలో తమకు మరో మంత్రి బెర్త్ అని బీజేపీ ఢిల్లీ పెద్దలు పెట్టిన డిమాండ్తో నాగబాబు పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కారణం చేతనే నాగబాబు మంత్రి పదవిపై నేటికీ క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి అని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఇక మంత్రివర్గంలో ఒక బెర్త్ ఎలాగూ ఖాళీగానే ఉంది. దీనిపై పెద్దగా తర్జన భర్జన చేయకుండా నేరుగా నాగబాబును మంత్రి చేయవచ్చు. అయినా ఇంకా నాగబాబు మంత్రి పదవిపై క్లారిటీ రాకపోవడంపై సందేహాలు కలుగుతున్నాయి. బీజేపీ పెట్టిన డిమాండ్ వల్లే నాగబాబుకు మంత్రి పదవి దక్కడం లేదా అన్న చర్చ అటు జనసేనతో పాటు ఇటు టీడీపీలోనూ కొనసాగుతోంది. ఒకవేళ ఇదే కారణంతో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే కీలకమైన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారనే వాదన వినిపిస్తోంది. దీని కారణంగానే నాగబాబుకు మంత్రి పదవి పైన తుది నిర్ణయం జరగలేదని తెలుస్తోంది. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.